ఎక్కడో ఉండి ఒక్కసారి ఆ రాముణ్ణి స్మరించినా కూడా మన యొక్క సకల పాపంని నివృత్తి చేసి మన యొక్క సకల కష్టాలని పరిహారం చేసి పరమానుగ్రహం చేస్తూ ఉన్నాడు. అందులోనూ ఒక్కసారి ఆ రామనామ సంకీర్తనం చేస్తేనే చాలు, రామనామాన్ని చెబితేనే చాలు. అది తెలిసి చెప్పినా తెలియక చెప్పినా కూడా ఒక్కసారి రామనామం చెబితే చాలు సకల శ్రేయస్సులు మనకి లభిస్తాయి. అందుకే వెనకటి ఒక కవి రాముణ్ణి స్తుతిస్తూ ఒక శ్లోకాన్ని చెప్పాడు సంక్షేపంగా. నమస్సతాం శరణ్యాయ జగన్మంగళమూర్తయే సీతాకాంతాయ రామాయ పవిత్రాద్భుత కీర్తయే అని. అంటే నమస్సతాం శరణ్యాయ, సత్పురుషులైనటువంటి వాళ్ళకి శరణ్యుడైనటువంటి ఆశ్రయింపదగిన వాడు సత్పురుషులచే. ఉదాహరణకి ఆ విభీషణుడు ఆశ్రయించాడు, ఆ విభీషణుడిని శ్రీరామచంద్రుడు అనుగ్రహించాడు. అందుకే శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుల్ని గురించి చెప్పేటప్పుడు కొంతమంది పేర్లని పరిగణించారు. బలిర్విభీషణో భీష్మ కపిల నారద అర్జున ప్రహ్లాదశ్చ అంబరీషశ్చ హనుమత్సుక శౌనకాహ అని ఇంతమందిని ఆ విష్ణువు యొక్క మహాభక్తుల్నిగా వర్ణించారు. అందులో విభీషణుడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీరామచంద్రుడి యొక్క వెంటే వీళ్ళందరూ కూడా ఒక్కొక్క అవతారంలోనూ ఆ భగవంతుణ్ణి విశేషంగా సేవించుకున్నటువంటి వారు. బలిహి విభీషణుడు, భీష్ముడు, కపిల మహర్షి, నారద అర్జునుడు, అలాగే ప్రహ్లాదుడు, అంబరీషోపాఖ్యానం ఉంది భాగవతంలో, అలాగే హనుమంతుడు, ఆంజనేయ స్వామి, శుక మహర్షి, శౌనక మహర్షి, వీళ్ళందరూ కూడా ఉత్తమమైనటువంటి భక్తులుగా కీర్తింపబడ్డారు. ఇంకా ఎంతోమంది ఉన్నారు, కొంతమందిని మాత్రం ఇక్కడ పరిగణించారు. ఇంకా ధ్రువుడు మొదలైనటువంటి, గజేంద్రుడు మొదలైనటువంటి మహాభక్తులందరూ ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ భగవంతుణ్ణి విశేషంగా కీర్తించి ఆయన అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వారు. ఏమిటి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆయన యొక్క గొప్పదనం ఏమిటి, ఆయనకు అంత గొప్పదనం ఎలా వచ్చింది, ఎందుకు ఆయనకు ఆ గొప్పదనం అనంటే, మనం ఈ లోకంలో 4 విధాల మనుషుల్ని చూస్తూ ఉన్నాం. అంటే ఈ క్షేత్రాలకు వెళ్ళేటటువంటి వాళ్ళైనా, భగవద్ ఆరాధన చేసేటటువంటి వాళ్ళైనా 4 రకాలుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఎలా అంటే, కొంతమంది భగవద్ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మీరెందుకు ఈ భగవద్ ఆరాధన చేస్తూ ఉన్నారు అనంటే, కొంతమంది నుంచి మనకేం సమాధానం వస్తుందంటే, మాకు బోళ్ళని కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలని పరిహారం చేసుకోవడం కోసం భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉన్నాము అని అంటారు. ఇది కొంతమంది దగ్గర నుంచి వచ్చేటటువంటి సమాధానం.